ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ ప్రథమ వార్షికోత్సవం స్వాతంత్ర సమర యోధుడు శతాధిక గ్రంథకర్త పడాల రామారావు 18వ స్మారకోత్సవం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న ఆదిత్య డిగ్రీ కళాశాలలో గురువారం ఘనంగా జరిగాయి. అరసం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి, ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యాసంస్థల గౌరవ సలహాదారు ఎస్పీ గంగిరెడ్డి, విశిష్ట అతిథిగా అరసం రాష్ట్ర కార్యదర్శి బొల్లినేని నాగార్జున సాగర్, అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ఉటుకూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రాజమహేంద్రి కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య, వక్తులుగా నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, ఎస్కేవిటి డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ పివిబి సంజీవరావు హాజరు కాగా సభను జిల్లా కార్యదర్శి డాక్టర్ బిహెచ్వి రమాదేవి నిర్వహించారు. వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను, త్యాగాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. శతాధిక గ్రంథకర్త అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకుడిగా పడాల రామారావు అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన తనయుడు పడాల వీరభద్రరావు తండ్రి ఆశయ సాధనకు అనునిత్యం కృషి చేస్తున్నారని కొనియాడారు. అల్లూరి చరిత్ర ఆధారంగా పడాల రామారావు సహకారంతో సూపర్ స్టార్ కృష్ణ తీసిన చిత్రం విజయమే ఆయన కృషికి నిదర్శనమన్నారు. అనంతరం ముఖ్య అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. పడాల రామారావు స్మారక అవార్డులను అందజేశారు. అభ్యుదయ రచయితల సంఘం తూర్పుగోదావరి జిల్లా ప్రథమ వార్షికోత్సవం, అదేవిధంగా పడాల రామారావు గారి స్మారకోత్సవం ఈరోజు ఇక్కడ ఘనంగా జరుగుతోంది. పడాల వీరభద్రరావు గారు, రామారావు గారి కుమారుడైనటువంటి పడాల వీరభద్రరావు గారు ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేశారు. రామారావు గారి స్మారకంగా జాతీయ స్థాయిలోనే ఒక సెమినార్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాంటిది రామారావు గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, తన యొక్క ఆశయాలకి తగ్గట్టుగా జీవించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ భూమి మీద నడిచాడా అంటే ఆశ్చర్యపడాల్సినటువంటి వ్యక్తి. ఆయన్ని స్మరించుకోవడం ఈ విధంగా మన అదృష్టంగా భావిస్తున్నాను. సో ఆయన స్ఫూర్తితోనే నేను ఈ అవసరంలో కూడా రావడం జరిగింది. ఆయన వాళ్ళ ఫాదర్ ఒక ఫ్రీడమ్ ఫైటర్. అలాగే ఇప్పుడు మేము వచ్చే దానిలోనే ఆయన విగ్రహం కూడా, అలాగే ఒక వీధి కూడా పడాల రామారావు గారి వీధి అని పేరు పెట్టడం కూడా చాలా రాజమండ్రిగా ఒక గర్వకారణం. అలాగే ఆయన్ని ఇంకా స్మరించుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. చాలాసార్లు గంటల తరబడి ఆయనతో మాట్లాడారు. చాలా వయసు తేడా ఉన్నా కూడా ఆయన ఏదన్నా మొదలుపెట్టి మేము అడిగేవాడు తెలియక సీతారామరాజు గురించి ఏమైనా చెప్తారా, ఇంకా అత్యంత కూడా ఆయనకి అర్థం కాదు. చరిత్ర వాళ్ళ మర్చిపోతున్నటువంటి వ్యక్తులు ఈ సమాజానికి గుర్తుండేలా పుస్తకాలు రాసి ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి పడాల. అయితే మరో రెండో వారు మన పడాల వారు. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి, ఎందుకంటే ఇద్దరి జీవితాల్లో కూడా చాలా సామీప్యం కనపడుతూ ఉంటుంది. అలాంటి సమాజానికి తన యొక్క రచనల ద్వారా కందుకూరి పోరాటాన్ని చూపిస్తే, ఆనాటి సమాజం తర్వాత అంటే కందుకూరి గారి తర్వాత మళ్ళీ సమాజంలో మార్పు కోరుకునేటువంటి వ్యక్తిగా మనకి పడాల వారే కనిపిస్తారు. ఎందుకంటే ఆయన రాసినటువంటి ప్రతి పుస్తకం ఒక కమ్యూనిస్ట్ భావజాలం అనేటువంటిది పక్కన పెడితే కనుక, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని కూడా ఆయన వ్యతిరేకించారు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆయన్ని వదిలేసింది అనుకోండి, అది వేరే సిద్ధాంతం. అయితే కేవలం ప్రయత్నం అంతా కూడా ఏంటి అంటే కనుక సమాజ పోరాటం, సమాజంలో మార్పు కావాలనుకోవడం, సమాజంలో మనుషులు మారాలనుకోవడం, సమాజానికి తర్వాత తరానికి వాళ్ళు అందించాల్సినటువంటి స్ఫూర్తిని అందించడం. అసలైనటువంటి సీతారామరాజు ఎలా ఉంటారో అని చెప్పడానికి ఆయన వెతికినటువంటి అన్వేషణ చాలా గొప్పది. మనం అనుకుంటాం ఈ రోజుల్లో సినీ యాక్టర్లను చూస్తే దేవుళ్ళు సినీ యాక్టర్ టైప్లోనే వస్తున్నారు. అసలు అల్లూరి సీతారామరాజు ఎట్లా ఉంటారు, అసలు ఏ విధంగా ఉన్నాడు, ఎలా తిరిగాడు అనేటువంటి విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయడం కోసం పరిశోధన దృష్టితో మొట్టమొదటిగా విషయ సేకరణకి నడుం బిగించిన వారు పడాల రామారావు గారు. ఆయన రాసిన రచనలన్నీ కూడా చూస్తే శతాధిక గ్రంథకర్తగా పేరు పొందిన పడాల కేవలం సామాజిక అభ్యుదయ భావాల కోసం కట్టుబడి చివరి వరకు ఉన్నటువంటి రచయిత ఆయన.